పెంచాలను మొదట అఖిలపక్షాన్ని బిలు. అసలు ఏ ప్రాతిపదికన సీట్లు పెంచాలి, ఎన్ని పెంచాలి? 50% పెంచాలని నరేంద్ర మోడీ గారికి ఏ దేవుడు చెప్పిండో అర్ధరాత్రి నిర్ణయం తీసుకున్నాడు. ఉన్న సీట్ల మీద 50% పెంచుతా అంటుండు. నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఉన్న సీట్లు ఏ ప్రాతిపదికన ఏర్పడ్డాయి? జనాభా ప్రాతిపదికన మీదనే కదా ఏర్పడ్డది. ఉత్తరప్రదేశ్కి 80 ఎందుకు వచ్చినాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 42 ఎందుకు వచ్చినాయి? ఆ రోజు ఉత్తరప్రదేశ్లో జనాభాను లెక్క తీసుకున్నప్పుడు అక్కడ 80 వచ్చినాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభాను తీసుకుంటే ఇక్కడ 42 వచ్చినాయి. ఏ జనాభా ప్రాతిపదిక మీద అయితే 543కు మనం చేరినామో దాని మీద సరాసరి బ్లాంకెట్గా 50% అని చెప్పేసి కలిపేస్తున్నావు. ఏ జనాభా నియంత్రణ చేసిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటున్నావు. మూల సూత్రమైన జనాభా ప్రాతిపదికన ఏర్పడిన విధానాన్ని ప్రోరేట ప్రకారం 50% పెంచేస్తా నేనని చెప్పి నీ రాజకీయ మనుగడ కోసం, నీ రాజకీయ అవసరాల కోసం ఈ రోడ్లు సీట్లు పెంచడంతో దక్షిణ భారతదేశానికి వచ్చే 195, ఉత్తర భారతదేశానికి వచ్చే 621 సీట్లు ఉత్తర దక్షిణ భారతదేశాలలో విపరీతమైన అంతరం పెంచుతుంది. ఇది దేశ మనుగడకు మంచిది కాదు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయం కాదు. ఇది దేశ ప్రజలకు సంబంధించిన విషయము. వివక్ష అనేది ఎక్కడికి దారితీస్తుందో మనం అందరం చూసినాము. తెలంగాణ రాష్ట్ర ఉద్యమము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, నక్సలైట్ల ఉద్యమము, సమాజంలో వచ్చిన మార్పులన్నీ కూడా వివక్ష ఎక్కడికి దారితీస్తుందో మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఈరోజు ఈ వివక్షను ఇంకా పెంచడానికి బీజేపీ ప్రయత్నం చేసుకుంటూ ప్రజల్ని మభ్యపెడుతూ చిన్న రాష్ట్రాలకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసుకుంటూ మేము ఏమీ చేయడం లేదు, ఇది ఒక అద్భుతమైన బిల్లు, ఈ అద్భుతమైన బిల్లుకు మీరు అనుకూలంగా లేరు, మీరు మహిళా వ్యతిరేకులా అని మహిళల ముసుగులో ఆనాడు యుద్ధం చేసినప్పుడు కూడా సికండిని అడ్డం పెట్టుకొని చేసిరు. ఈరోజు మీరు సీట్లు పెంచే అధికార దాహానికి మహిళల్ని అడ్డం పెట్టుకోకండి. మహిళా బిల్లుకు మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. మహిళా బిల్లు తక్షణమే అమలు జరగాలి. ఉన్న ప్రాతిపదికన 543 లోక్సభ స్థానాలలో 33% 181 సీట్లు మహిళలకు ఇచ్చేసేయండి తక్షణమే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీలలో మహిళలకు 140 అసెంబ్లీ సీట్లను తక్షణమే మీరు మహిళా రిజర్వేషన్లు చేయండి. ఉన్న అసెంబ్లీలు, ఉన్న లోక్సభ స్థానాలకు 1/3 ప్రకారం మహిళా రిజర్వేషన్లు చేయండి. అన్అపోజ్డ్గా మేము మద్దతు పలుకుతాం. సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన, ఇది రెండవ అంశం, నిగూఢమైన అంశం. ఇందులో ఉన్న కుట్ర ప్రజలకు చెప్పాలి. ఈరోజు దక్షిణ భారతదేశంలో మేము నియంత్రణ పాటించడం వల్ల మేము ఆర్థికంగా జిఎస్డిపి హైయెస్ట్ కంట్రిబ్యూషన్ మేము. దక్షిణాది రాష్ట్రాలు ఫైనాన్షియల్ క్యాపిటల్స్, ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ క్యాపిటల్స్. పొలిటికల్ క్యాపిటల్స్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్స్ని సబ్సర్వెంట్గా చూస్తారు. పన్నులు కట్టాలి, ఢిల్లీకి వెళ్ళి సలాం పెట్టాలి. మాకు ఎలాంటి అవకాశాలు, మాకు ఎలాంటి అధికారం లేకుండా చేయడానికి ఈరోజు కుట్ర జరుగుతుంది. పన్నులు కట్టడం, సలాం కొట్టడం అనే విధానానికి మేము 100% వ్యతిరేకము. నేను నిర్దిష్టంగా చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, మీరు చేస్తున్న కుట్ర దీర్ఘకాలంలో ఈ దేశానికి చాలా పెద్ద సమస్యగా, విపత్తుగా మారుతుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి ఈరోజు మీరు అనొచ్చు, మీరు గుడ్డిగా వ్యతిరేకిస్తే మరి దీనికి పరిష్కారం ఏందని. అందుకే హైబ్రిడ్ మోడల్ నేను ప్రపోజల్ చేయదలుచుకున్నా. ఈ హైబ్రిడ్ మోడల్లో మీరు 272 సీట్లు మీరు పెంచాలని నిర్ణయించుకున్నారు కదా, అందులో 50%, 136 సీట్లు మీరు చెప్పుకుంటున్న ప్రోరేట ప్రకారం ఇచ్చుకోండి. ఇంకొక 136 సీట్లు 50% ఉన్నాయి కదా, జిఎస్డిపి ప్రాతిపదికన దేశం యొక్క స్థూల ఆర్థిక ఉత్పత్తి ప్రాతిపదికన సీట్లను విభజించండి. అప్పుడు జనాభా నియంత్రణ చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టిన రాష్ట్రాలను మీరు గౌరవించినట్టు అవుద్ది. కాబట్టి ఈ హైబ్రిడ్ మోడల్ తీసుకోండి. మీరు అనుకుంటున్న ప్రోరేట ప్రకారము నువ్వు పెంచాలనుకున్న సీట్లలో 50%, ఇంకొక 50% జిఎస్డిపి ప్రాతిపదికన ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో, స్థూల ఉత్పత్తిలో అత్యధికంగా భాగస్వామ్యం చేస్తున్న రాష్ట్రాలకు మీరు సీట్లు ఇవ్వండి. ఇప్పటికే నార్త్ ఈస్టర్న్ అండ్
యూనియన్ టెరిటరీస్లో జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ సీట్లు లేవు. ఈశాన్య రాష్ట్రాలలో